వరదలొచ్చి ఎంతో మంది పబ్లిక్ ఆగమాగం చందన చందర అయ్యిండ్రు. అనమో రామచంద్ర అని అలమటిస్తుర్రని ఎవ్వరకు తోచిన కాడికి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చందాలు రాస్తూనే ఉండ్రు. ఎంత వద్దన్నా ఇప్పటికే సర్కారు సహాయ నిధికి శాననే కోట్ల రూపాయల పైకం జమ అయిందట. మరి బాధితులకు అది అందుతుందా? వరదలొచ్చిపోయినాక ఖమ్మం ప్రజల కష్టాలు చూసి మస్తు మంది లీడర్లు, సినిమేషకాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఇట్లా అందరూ కూడా ఎవ్వలకు దోచిన పూర్తి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు సాయం చేస్తున్నామన్నారు. మరి ఇన్ని దినాలల్లో మలి సర్కారుకు ఎన్ని పైసలు వచ్చినాయి? ఇప్పటికీ మస్తు మంది సినిమేషకాలు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సందాలు రాస్తున్నామని చెప్పుకొచ్చిర్రు. అటు పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవనాల సార్ కూడా సీఎం సార్ను కలిసి మరి నా వంతు సాయం అప్పచెప్తా అని అనుకొచ్చిండు. సర్కారు బడుల్లో చదువు చెప్పే టీచర్ల కాడికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళ దాకా అందరూ కూడా 1,30,00,000 ఇస్తామని అన్నారు. కారు పార్టీ ఎమ్మెల్యేలేమో నెల జీతం సర్కారే ఉంచుకొని బాధితులకు సౌలతులు చేయాలని అనుకొచ్చిర్రు. ఇంతమంది ఇన్ని కోట్లు ఇస్తామని అంటుంటే మలి సర్కారు మరి ఎంతమందికి సాయం చేసింది అంటే ఏమో ఇప్పటిదాకా ముచ్చటనే వినబడలేదు. సాయం అయితే చేస్తామని ముంగడికి అయితే వచ్చింది. కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అన్నారు. మార్పు అంటే మామూలుగా రాలేదు. వరద బాధితుల కోసం వచ్చిన విరాళాలు కూడా బాధితులకు చక్కగా అందనంత మార్పు వచ్చిందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.